హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు సెషన్లో మనము రెసిస్టెన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఫ్యాక్టర్స్ డిస్కస్ చేయబోయే ముందు ఒకసారి మనము రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఒకసారి అది ఓమ్స్ లా మనకి జనరల్గా మనకి డెఫినేషన్ ఏముంటుంది? ఎట్ ఎ కాన్స్టెంట్ టెంపరేచర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. సో దాన్ని మనం సింపుల్గా ఎలా అనుకుంటాం? V ఈజ్ ఈక్వల్ టు IR అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ కండిషన్ ఎట్ ఎ కాన్స్టెంట్ టెంపరేచర్, ఇది ఒక కండిషన్. ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మాత్రమే V అనేది కరెంట్కి డైరెక్ట్ ప్రాపోర్షనల్గా ఉంటుంది. టెంపరేచర్ కనుక మారితే కరెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ కరెంట్కి ప్రపోర్షనల్గా ఉండదు. ప్రపోర్షనాలిటీ అంటే ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ పెరిగితే కరెంట్ కూడా పెరుగుతుంది. సో ఒకవేళ అది ఎప్పుడు జరుగుతుంది అంటే కనుక టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఒకవేళ టెంపరేచర్ వేరియేషన్ ఉంటే కనుక ఈ V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ I కాదు. అంటే అప్పుడు ఇంకా దీన్ని ఎలా తీసుకోవచ్చు? మనము డిఫరెంట్ సిచ్యుయేషన్స్ తీసుకున్నప్పుడు దీన్ని మనం V/I ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్పేసి కూడా తీసుకుంటాం. కాన్స్టెంట్ టెంపరేచర్ ఉన్నప్పుడు మాత్రమే V/I అనేది కాన్స్టెంట్ అవుతుంది. V/I ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే ఏంటి? V/I అంటే మనం ఎన్ని సిచ్యుయేషన్స్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ పొటెన్షియల్ డిఫరెన్స్ 2.5 అని తీసుకుంటే అప్పుడు కరెంట్ ఎంత ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 50 MA అనుకుందాం, మిల్లీ యాంపియర్. ఇప్పుడు ఆ రెండింటి రేషియో ఎంత వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 2 వచ్చింది అనుకోండి. ఇంకో సిచ్యుయేషన్లో మన పొటెన్షియల్ డిఫరెన్స్ మార్చినప్పుడు కరెంట్ కూడా మారుతుంది. అప్పుడు కూడా జస్ట్ 2నే వస్తుంది వాల్యూ. ఇంకోసారి చేసినప్పుడు కూడా అప్పుడు కూడా మళ్ళీ 2నే వస్తుంది. అటువంటి సిచ్యుయేషన్లో V/I ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ అని చెప్పేసి అనుకుంటాం. ఇదంతా కూడా టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటుగా మళ్ళీ ఇక్కడ చూడండి, V ఈజ్ ఈక్వల్ టు IR అనేటువంటి ఇక్కడ రిలేషన్ చూద్దాం. ఈ టాపిక్ మొత్తం కూడా Iకి Rకి మధ్య రిలేషన్ జరుగుతూ ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ మొత్తం టాపిక్ అంతా కూడా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కరెంట్కి రెసిస్టెన్స్కి మధ్య రిలేషన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే కనుక మనము రెసిస్టెంట్ని ఇట్లానే ఉంచేసి ఐని ఇటు పంపించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? V/I ఈజ్ ఈక్వల్ టు R అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ దీన్ని బట్టి మనము ఏం ఎక్స్ప్రెషన్ చేయొచ్చు అంటే కనుక రెసిస్టెన్స్ పెరుగుతూ ఉంటే కరెంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ రెండు ఇన్వర్స్ ప్రాపోర్షనల్ ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ దీన్ని ఇంకా ఎట్లా ఇన్వర్స్ ప్రాపోర్షనల్ ఎలా తీసుకోవచ్చు? ఒకవేళ పొటెన్షియల్ డిఫరెన్స్ మనం 4 సిచ్యుయేషన్స్ తీసుకుంటున్నాం అనుకోండి. 4 సిచ్యుయేషన్స్లో ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉంచి మనం 4 సిచ్యుయేషన్స్ తీసుకుంటే కనుక అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఈ మొత్తం బదులుగా మనం ఏం రాసుకోవచ్చు? V ఈజ్ ఈక్వల్ టు అనేది 1/I ఈజ్ డైరెక్ట్లీ ప్రాపోర్షనల్ టు 1/I ఈజ్ డైరెక్ట్లీ ప్రాపోర్షనల్ టు R అని వస్తుంది. ఇక్కడ ఈ రెండు కూడా ఇన్వర్స్ ప్రాపోర్షనల్ చెప్పేసి అనుకుంటాం. అంటే ఒకవేళ కరెంట్ పెరిగింది అనుకోండి, రెసిస్టెన్స్ తగ్గుతుంది. కరెంట్ తగ్గితే కనుక రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటుగా మళ్ళీ మనము ఇంకొక డివైస్ని గురించి డిస్కస్ చేద్దాం. దాన్నే మల్టీమీటర్ అని చెప్పేసి అనుకుంటారు. మనం ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ని డిస్కస్ చేయాలి అంటే కనుక ఇవన్నీ బేసిక్స్ మనకు తెలిసి ఉండాలి. మల్టీమీటర్ ఇది చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడిగారు. వాట్ ఈస్ మెంట్ బై మల్టీమీటర్? మనకి జనరల్గా కరెంట్ని మెజర్ చేయాలంటే కనుక మనకి అమ్మీటర్ ఉంది. పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేయడానికి ఏమో వోల్ట్ మీటర్ ఉంది. రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి రియోస్టాట్ ఉంది. మరి మూడింటిని మెజర్ చేయడానికి మనకి మూడింటిని కలిపి ఒకే డివైస్ ఉంటుంది. దాన్ని మల్టీమీటర్ అని చెప్పేసి అంటారు. మల్టీమీటర్ ఈజ్ ద డివైస్ విచ్ ఈజ్ యూజింగ్ టు మెజర్ కరెంట్, పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ రెసిస్టెన్స్. ఈ మూడింటిని మెజర్ చేయడానికి వాడేటువంటి డివైస్నే మనం ఏమనుకుంటామంటే మల్టీమీటర్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా. సో ఇంతవరకు మనం గుర్తుపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏమేమి ఫ్యాక్టర్స్ ఇవి రెసిస్టెన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అంటే కనుక ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేప్పటికల్లా టెంపరేచరు, రెసిస్టెన్స్. టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ ఏమవుతుంది అది ఒకటి డిస్కస్ చేద్దాం. టెంపరేచర్ తగ్గితే రెసిస్టెన్స్ ఏమవుతుంది అది ఫస్ట్ సిచ్యుయేషన్. ఆ తర్వాత రెసిస్టెన్స్ అనేది అన్ని సబ్స్టాన్సెస్కి ఒకేలాగా ఉంటుందా, అన్ని మెటల్స్కి కానీ లేకపోతే కనుక ఎలాయిస్కి కానీ ఒకే విధంగా ఉంటుందా, మారుతూ ఉంటుందా, అదొక సిచ్యుయేషన్. ఆ తర్వాత మనము రెసిస్టెన్స్కి లెంగ్త్కి మధ్య రిలేషన్ ఏంటి? లెంగ్త్ పెరిగితే రెసిస్టెన్స్ ఏమవుతుంది, అదొక సిచ్యుయేషన్. ఆ తర్వాత లెంగ్త్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఇది లెంగ్త్ అనుకోండి, ఇది ఆబ్జెక్ట్ లెంగ్త్ ఇంతవరకు వస్తుంది. మరి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఈ పార్ట్ని మనం ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ చెప్పేసి అనుకుంటాం. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఒకవేళ పెరిగితే కనుక, ఏరియా పెరిగితే రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం.
దాంట్లో రెసిస్టెన్స్ లెంగ్త్కి, ఆ రెసిస్టెన్స్కి, ఏరియా ఆఫ్ కండక్టర్కి, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి రిలేషన్నే మనము లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. ఇంతవరకు మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ ద టాపిక్. అండ్ ఇవన్నీ కూడా బేసిక్స్. మొట్టమొదట మనం ఇప్పుడు ఏం చేద్దామంటే రెసిస్టెన్స్కి కరెంట్కి మధ్య ఉన్నటువంటి, రెసిస్టెన్స్కి టెంపరేచర్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటో చూద్దాం. రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ రెసిస్టెన్స్. రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ రెసిస్టెన్స్. సో మనం ఇప్పుడు ఈ రిలేషన్ని మనము ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే కనుక మనము ఒక సర్క్యూట్ డ్రా చేద్దాం దీనికోసం. ఓకేనా, ఈ సర్క్యూట్ ఎలా డ్రా చేద్దాం? మొట్టమొదట ఒక ఏదైనా సరే బ్యాటరీ తీసుకుందాం. బ్యాటరీలో లాంగ్ ప్లేట్ అయితే కనుక పాజిటివ్ టెర్మినల్ ఉంటుంది, స్మాల్ ప్లేట్ అయితే కనుక నెగిటివ్. ఆ తర్వాత బ్యాటరీలో ఎప్పుడు కూడా ఒక అమ్మీటర్ని సిరీస్లో కనెక్ట్ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ ఒక ట్యాప్ కీని తీసుకోండి. ట్యాప్ కీ అంటే కనుక ఇది, దీన్నేమో స్విచ్ అని చెప్పేసి అంటారు, ఇదేమో ఆఫ్. ఒకవేళ ఆన్ అంటే కనుక ఇట్లా ఇది అటాచ్ అయి ఉంటుంది, అప్పుడు దాన్ని మనము ఆన్ మోడ్ అని చెప్పేసి అనుకుంటాం. ట్యాప్ కీ అంటే ఇదేమో ఓపెన్ కండిషన్, ఇదేమో క్లోజ్డ్ కండిషన్ కింద వస్తుంది. ఓపెన్ కండిషన్, క్లోజ్డ్ కండిషన్. సో ఇప్పుడు మనం ఒక ట్యాప్ కీని తీసుకుందాం. ఓకే, ఇది ట్యాప్ కీ. ఆ తర్వాత ఇక్కడ ట్యాప్ కీని తీసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఏదైనా సరే ఒక బ్యాటరీని కనెక్ట్ చేద్దాం. ఇది బ్యాటరీకి సింబల్. ఈ బ్యాటరీని మనం ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ నుంచేసి ఇట్లా మనము దీన్ని ఇలా కనెక్ట్ చేద్దాం. జనరల్గా కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ వచ్చేసి ఇట్లా వస్తుంది. ఆ తర్వాత ఇంకా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఎప్పుడూ కూడా మనము ఈ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ మనకి బల్బ్ ఉంది, దీన్ని ఏమంటామంటే బల్బ్. ఈ బల్బు లోపల ఏముంది? ఫిలమెంట్. దాన్ని ఇక్కడ మనం కండక్టర్ కింద కన్సిడర్ చేస్తాం. బల్బు లోపల ఉన్నటువంటి ఫిలమెంట్ని ఇక్కడ కండక్టర్ కింద కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైనా సరే కండక్టర్కి పొటెన్షియల్ వోల్ట్ మీటర్ని ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. వోల్ట్ మీటర్ని ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. ప్యారలల్గా కనెక్ట్ చేయటం అంటే ఇట్లా కనెక్ట్ చేస్తాం అనమాట. దీన్ని ప్యారలల్ కనెక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? సో ఈ విధంగా ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. ఓకే, ఈ విధంగా మనకి ఇది మొత్తం ఆపరేటర్స్. ఇక్కడ మనకి వచ్చేటప్పటికల్లా కరెంట్ని మనకి పాజిటివ్ టెర్మినల్ వచ్చేసి ఇట్లా వెళ్తూ ఉంటుంది. ఓకే, ఇట్లా తీసుకున్న తర్వాత ఇది మొట్టమొదట మనకు కావాల్సినటువంటి ఆపరేటర్స్ అరేంజ్మెంట్. ఇక్కడ మనము స్విచ్ ఆన్ చేసాం. స్విచ్ ఆన్ చేసినప్పుడు దీంట్లో ఏమవుతుంది అంటే కనుక మనం ఏం చేద్దామంటే డిఫరెంట్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ తీసుకుందాం. ఇక్కడ మొట్టమొదటి పొటెన్షియల్ డిఫరెన్స్ 1.5 volts తీసుకుందాం. పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమని తీసుకుందాం? పొటెన్షియల్ డిఫరెన్స్ టేబుల్ రాద్దాం. పొటెన్షియల్ డిఫరెన్స్ని V, ఆ తర్వాత కరెంటు, ఆ తర్వాత V/I. దాంతోపాటుగా ఇంకా కొన్ని కూడా యాడ్ చేద్దాం. టెంపరేచర్ని తీసుకుందాం, దాంతోపాటుగా రెసిస్టెన్స్ కూడా తీసుకుందాం. సో ఇట్లా ఒక టేబుల్ని రాసుకుందాం, రెసిస్టెన్స్. సో ఈ విధంగా రాసుకున్న తర్వాత మొట్టమొదట మనం జాగ్రత్తగా చూద్దాం ఈ టేబుల్ని ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. సో మనకి ఈ విధంగా టేబుల్ రాసుకున్న తర్వాత ఇప్పుడు మనము ప్రొసీజర్ని స్టార్ట్ చేద్దాం. మొట్టమొదటి ఏం చేద్దామంటే 1.5 volts పొటెన్షియల్ డిఫరెన్స్ని ఇక్కడ మనం ఆపరేట్ చేద్దాం. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత తీసుకుందాం? 1.5 volts పొటెన్షియల్ డిఫరెన్స్ని తీసుకుందాం. 1.5 volts పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకున్నప్పుడు దీంట్లో నుంచేసి ఎంత కరెంట్ ట్రావెల్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు మనకి దీంట్లో నుంచేసి ఫర్ ఎగ్జాంపుల్ 1.5 volts ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కరెంటు ఒక 50 mA వచ్చిందనుకోండి. 50 mA ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా 1.5 పొటెన్షియల్ డిఫరెన్స్కి 50 mA వస్తుంటుంది కరెంట్. ఓకేనా? ఆ తర్వాత ఏం చేద్దామంటే ఈసారి 1.5 voltsకి ఏమో 50 mA వచ్చింది. అప్పుడు ఏం చేద్దామంటే మనము దీని టెంపరేచర్ని కూడా కనుక్కుందాం. దేని టెంపరేచర్ని? ఇక్కడ ఉన్నటువంటి బల్బు టెంపరేచర్ని కనుక్కుందాం. ఎలా కనుక్కోవచ్చు బల్బు టెంపరేచర్ని? ఇక్కడ మనం ఎప్పుడైతే కనుక పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేసామో ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఎలక్ట్రాన్స్ ట్రావెల్ చేయడం ప్రారంభిస్తాయి.
ఆ ఎలక్ట్రాన్స్ వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఫిలమెంట్ బల్బ్ వెలుగుతుంది. బల్బు వెలగటం వల్ల, బల్బు దేనివల్ల వెలుగుతుంది, ఫిలమెంట్ వల్ల వెలుగుతుంది. ఆ ఫిలమెంట్ అనేది క్రమక్రమంగా వేడవుతూ ఉంటుంది. సో దాని టెంపరేచర్ని మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు అంటే కనుక ఏదైనా సరే ఒక థర్మామీటర్ తీసుకొని దాని టెంపరేచర్ని మనము మెజర్ చేద్దాం. సో దానికి ఒక టెంపరేచర్ వస్తుంది అనుకుందాం. ఈ టెంపరేచర్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్ యూ 10 degrees Celsius అనుకుందాం కొంచెంసేపు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా యాక్యురేట్ వాల్యూ కాదు, మీకు అర్థం కావడం కోసం అప్రాక్సిమేట్ వాల్యూస్ తీసుకుంటున్నాం. ఓకేనా, 10 degrees Celsius వచ్చింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ని మనము దాని యొక్క రెసిస్టెన్స్ని ఎలా కనుక్కుందాం, ఈ బల్బు యొక్క రెసిస్టెన్స్ కనుక్కుందాం. ఎలా కనుక్కోవచ్చు అంటే కనుక మనము మల్టీమీటర్ని వాడదాం. మల్టీమీటర్ తీసుకొని దాని రెసిస్టెన్స్ని కనుక్కుందాం. ఎందుకంటే మల్టీమీటర్ అనేది ఒక డివైస్, దాని ద్వారా మనం ఏమేమి కనుక్కోవచ్చు, కరెంట్ కనుక్కోవచ్చు, పొటెన్షియల్ డిఫరెన్స్, ఆ తర్వాత రెసిస్టెన్స్ కూడా కనుక్కోవచ్చు. అప్పుడు మనం ఏంటంటే దీని ద్వారా మనకి ఎప్పుడైతే బల్బుని మనము రెసిస్టెన్స్ మల్టీమీటర్ ద్వారా దీని రెసిస్టెన్స్ కనుక్కుందాం. ఆ రెసిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 5 ohms వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వాల్యూస్ ఓన్లీ మీకు అర్థం కావడం కోసం. సో 5 ohms తీసుకున్నాం. ఆ తర్వాత V/I వాల్యూ ఎంతో, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1.5 and 50 అంటే కొంత వాల్యూ వచ్చింది అనుకోండి. ఓకే, అది అయిపోతుంది. సో ఇంతవరకు మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ సిచ్యువేషన్ తీసుకున్నాం. వాట్ ఈస్ దట్ 1.5 volt మనము ఎప్పుడైతే పొటెన్షియల్ డిఫరెన్స్ సప్లై చేస్తామో ఇక్కడ ఉన్నటువంటి బ్యాటరీ ద్వారా 1.5 volts సప్లై చేస్తాం. 1.5 volts సప్లై చేసినప్పుడు ఆ కరెంట్ అనేది ఇట్లా ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అవుతాయి. ఆ తర్వాత ఇటు నుంచి మనకి ఇక్కడ బల్బ్ అనేది ఇట్లా హీటెక్కుతూ ఉంటుంది. ఎంత కరెంట్ వస్తుందో మనకి ఇక్కడ అమ్మీటర్ ద్వారా మనం కనెక్ట్ చేస్తాం, మెజర్ చేస్తాం. ఓకే, ఫస్ట్ సిచ్యువేషన్ అయిపోయింది. దాంతోపాటుగా మనము ఇక్కడ మల్టీమీటర్ ఉపయోగించేసి రెసిస్టెన్స్ని, థర్మామీటర్ ఉపయోగించేసి దాని యొక్క టెంపరేచర్ని మనం మెజర్ చేసాం. ఓకే, ఫస్ట్ సిచ్యువేషన్ అయిపోయింది. ఆ తర్వాత రెండో సిచ్యువేషన్లో ఏం చేద్దామంటే ఈసారి మనము 3 volts పొటెన్షియల్ డిఫరెన్స్ పెట్టుకుందాం. సో అప్పుడు కరెంట్ ఎంత వస్తుంది, జనరల్గా 3 volts కరెంట్కి 40 mA వస్తుంది. 40 mA వస్తుంది. సో టెంపరేచర్ని మనం మెజర్ చేస్తే కనుక టెంపరేచర్ ఎంత వస్తుంది. ఇప్పుడు జనరల్గా మీరు ఒకసారి ఆలోచించండి, మనము జనరల్ కాన్సెప్ట్ అది మనం ప్రాక్టికల్ లైఫ్లో మనం చూసేది ఉండదు. ఎప్పుడైనా సరే ఒక బల్బు కనుక ఒక 100 volts బల్బు కానీ 60 volts బల్బు కానీ మనము ఎప్పుడైతే అది స్విచ్ ఆన్ చేసినప్పుడు కొంతసేపు ఉన్న తర్వాత మనం కనుక దాన్ని టచ్ చేస్తే బిగినింగ్ కన్నా ఒక స్టేజ్ దాటిన తర్వాత అది అవుటర్ లేయరు మనకి గ్లాస్, ఆ గ్లాస్ అనేది చాలా వేడిగా ఉంటుంది. వై? బికాస్ ద టెంపరేచర్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్. ఎందుకని అంటే కనుక ఆ బల్బు లోపల ఉన్నటువంటి ఫిలమెంటు క్రమక్రమంగా హీట్ అవడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఎలక్ట్రాన్స్ దాంట్లో ట్రావెల్ చేయడం వల్ల అది హీట్ అవుతుంటుంది. దానివల్ల ఏంటంటే బల్బు యొక్క టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఆ టెంపరేచర్ని నియర్లీ 20 degrees తీసుకోండి. ఆ తర్వాత మల్టీమీటర్ను ఉపయోగించేసి మళ్ళీ దాని రెసిస్టెన్స్ని కనుక్కోండి. ఈసారి ఎంత అవుతుంది అంటే కనుక దగ్గరగా 10 ohms అనేది వస్తుంది. సో ఇట్లా మీరు కనుక ఈ ఎక్స్పెరిమెంట్ని రిపీట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఈసారి ఏం చేద్దాం, 4.5 volts తీసుకుందాం. 4.5 volts తీసుకుంటే ఇక్కడ 30 mA వస్తుంది. ఆ తర్వాత ఇక్కడేమో 30 degrees వస్తుంది. ఆ తర్వాత ఇక్కడేమో లెట్ us assume that 15 ohms వస్తుంది. సో ఇట్లా మీరు ఏంటంటే ఒక 6 volts వరకు తీసుకోవచ్చు ఎక్స్పెరిమెంట్ని. ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి వాల్యూస్ ఇంకో చాలా ఇంపార్టెంట్. మీరు ఈ వాల్యూస్ని ఏ వాల్యూస్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాల్యూస్ రాయకూడదు. కేవలం ఒక ఎజంప్షన్ టేబుల్ మాత్రం రాయాలి, టాబ్లెట్ ఫామ్ మాత్రమే రాయాలి తప్ప దాని వాల్యూస్ రాయకూడదు. ఎందుకని వాల్యూస్ రాయకూడదు అంటే మనం ఎక్స్పెరిమెంటల్గా చేసినటువంటి వాల్యూస్ని మాత్రం అక్కడ రాస్తాం. ఇక ఎక్స్పెరిమెంట్ అనేది ఒక డివైస్ ఇంకో డివైస్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అందువల్ల వాటిలో కన్సిస్టెన్సీ కాన్స్టెంట్ ఉండదు. అందువల్ల ఏంటంటే మనం వాల్యూస్ రాయకూడదు, టాబ్లెట్ ఫామ్ మాత్రమే రాయాలి. టాబ్లెట్ ఫామ్లో మీరు పొటెన్షియల్ డిఫరెన్స్ వరకు రాసుకోండి వాల్యూస్, అంతవరకే 1.5, 3, 4.5, 6 ఇక్కడ నుంచి వాల్యూస్ రాయొద్దు. ఎందుకంటే అవి మారుతూ ఉంటాయి. ఎందుకంటే చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈ వాల్యూస్ కోసం టాబ్లెట్ ఫామ్లో. అందులో టాబ్లెట్ ఫామ్లో వాల్యూస్ రాయకుండా ఓకే మీకు అర్థం కావడం కోసం ఇదంతా కూడా. సో ఈ టేబుల్ ఫామ్ని ఇట్లా రాయకుండా మీరు ఇట్లా వదిలేసుకుని ఈ టేబుల్ రాసుకోండి. నౌ లెట్ us see that. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ V/I అనేది ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ వచ్చేటువంటి వాల్యూ, ఇక్కడ వచ్చేటువంటి వాల్యూ, ఇక్కడ వచ్చేటువంటి వాల్యూ సమానంగా ఉండవు. అంటే అక్కడ మనము రిజల్ట్ ఏం తీసుకోవచ్చు అంటే కనుక రిజల్ట్ అనేది ఇక్కడ V/I ఈజ్ నాట్ కాన్స్టెంట్. V/I ఈజ్ నాట్ కాన్స్టెంట్. ఎలా చెప్పొచ్చు కాన్స్టెంట్ కాదు అని? ఈ 3 వాల్యూస్ అనేవి మనకి ఎలా ఉంటాయి అంటే ఆ 3 వాల్యూస్ ఒకదానికి ఒకటి జస్ట్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఏ 2 వాల్యూస్ కూడా ఒకేలాగా ఉండవు.
దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, V/I ఈజ్ నాట్ కాన్స్టెంట్. ఎందుకని V/I ఈజ్ నాట్ కాన్స్టెంట్ అంటే కనుక వెరీ సింపుల్. ఇక్కడ మన టెంపరేచర్ తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ సిచ్యుయేషన్లో 10 degrees ఉంది, సెకండ్ సిచ్యుయేషన్లో 20 degrees ఉంది, థర్డ్ సిచ్యుయేషన్లో 30 degrees ఉంది. సో ఇక్కడ టెంపరేచర్ వేరీ అవుతుంది. టెంపరేచర్ వేరియేషన్ వల్ల యాజ్ ద టెంపరేచర్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. దీన్ని బట్టి మనకి ఓమ్స్ లా అనేది వెరిఫై అవుతుంది. ఏమని వెరిఫై అవుతుంది? టెంపరేచర్. ఓమ్స్ లాకి కండిషన్ ఏంటి? టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి అంటే కనుక అప్పుడేమవ్వాలి, ఇక్కడ మీకు వచ్చినటువంటి వాల్యూస్ అన్నీ కూడా ఒకేలాగా ఉండాలి. కానీ ఆ వాల్యూస్ అన్నీ మారుతున్నాయి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, V/I అనేది కూడా కాన్స్టెంట్ కాదు. సో దీన్ని బట్టి ఓమ్స్ లా అనేది ప్రూవ్ అవుతుంది. ఏమని ప్రూవ్ అవుతుంది? ద ఓమ్స్ లా ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఓన్లీ ద రేషియో ఆఫ్ V అండ్ I ఈజ్ కాన్స్టెంట్. ఒక టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు దాని Vకి Iకి మధ్య ఉన్నటువంటి రేషియో అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఇది ఒక సిచ్యుయేషన్. ఆ తర్వాత ఇంకో సిచ్యుయేషన్, నెక్స్ట్ సిచ్యుయేషన్ మనకి చాలా ఇంపార్టెంట్. మనం రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ రెసిస్టెన్స్. దీంట్లో మీరు కనుక 3 పారామీటర్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ పెరుగుతూ ఉంటే కనుక కరెంట్ ఏమవుతుంది, తగ్గిపోతూ ఉంది. కరెంట్ అనేది తగ్గుతుంది. సో కరెంట్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ పెరుగుతుంటే పొటెన్షియల్ డిఫరెన్స్ పెరుగుతూ ఉంది, కరెంట్ అనేది ఇక్కడ తగ్గుతుంది. ఈ సిచ్యుయేషన్ తగ్గుతుంది. అక్కడ టెంపరేచర్ ఏమవుతుంది, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటుగా రెసిస్టెన్స్ కూడా ఏమవుతుంది, రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, టెంపరేచర్ పెరుగుతుంది. సో పొటెన్షియల్ డిఫరెన్స్ పెరిగితే కనుక కరెంట్ తగ్గుతుంది, ఆ తర్వాత టెంపరేచర్ పెరుగుతుంది, రెసిస్టెన్స్ పెరుగుతుంది. అల్టిమేట్గా మనం ఈ రెండు తీసుకుందాం. టెంపరేచర్ పెరుగుతూ ఉంటే రెసిస్టెన్స్ ఏమవుతుంది, పెరుగుతూ ఉంది. ఎందుకని టెంపరేచర్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్. టెంపరేచర్ కనుక ఏదైనా సరే ఒక కండక్టర్లో టెంపరేచర్ పెరుగుతూ ఉంటే దాని రెసిస్టెన్స్ కూడా క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. టెంపరేచర్ తగ్గితే కనుక రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అన్నదానికి చిన్న లాజిక్. ఇక్కడ ఏంటంటే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ పంపిస్తున్నాం. ఎప్పుడైతే పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం అప్లై చేస్తున్నామో అప్పుడేమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి ఆ కండక్టర్ గుండా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ ఆ కండక్టర్ గుండా ట్రావెల్ చేస్తూ ఉంటాయో, ఇక్కడ మనకి జనరల్గా ఒక కండక్టర్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే కనుక దాంట్లో పాజిటివ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. వాటిని మనం ఏమనుకుంటాం, లాటిస్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ పాజిటివ్ ఛార్జెస్ ఎలక్ట్రాన్స్ వచ్చినప్పటికల్లా ఈ లాటిస్ని కొలైడ్ చేస్తూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ లాటిస్తో వచ్చేసి కొలైడ్ చేస్తాయి. కొలైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఆ ఎలక్ట్రాన్స్ అనేవి చార్జెడ్ పార్టికల్స్, ఆ తర్వాత లాటిస్ ఒక చార్జెడ్ పార్టికల్. ఎప్పుడైతే వేగంగా వస్తున్నటువంటి ఒక చార్జెడ్ పార్టికల్ ఇంకో చార్జెడ్ పార్టికల్ని కొలైడ్ చేస్తుందో, స్ట్రైక్ చేస్తుంది, దాన్ని కొలైడ్ అంటారు. ఎప్పుడైతే అది స్ట్రైక్ చేస్తుందో అప్పుడేమవుతుంది, అక్కడ కొంత ఎనర్జీ, ఇప్పుడు వీటికి ఉన్నటువంటి ఎనర్జీ అది హీట్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అందువల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ కండక్టర్ అనేది హీట్ అవ్వడం ప్రారంభిస్తుంది. ఓకే, మరి ఇక్కడ దానివల్ల టెంపరేచర్ పెరిగింది. మరి రెసిస్టెన్స్ ఎందుకు పెరిగింది? రెసిస్టెన్స్ అంటే ఏంటి, విచ్ అబ్స్ట్రక్ట్స్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లోని అది కొంచెం రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. దాన్ని మనం రెసిస్టెన్స్ అని చెప్పేసి అనుకుంటాం. రెసిస్టెన్స్ ఈజ్ విచ్ అబ్స్ట్రక్ట్స్ అంటే విచ్ డస్ నాట్ అలౌ మూవ్ ఫ్రీలీ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ని ఫ్రీగా మూవ్ అవనీయకుండా చేసేదానే రెసిస్టెన్స్ అని చెప్పేసి అనుకుంటాం. విచ్ అబ్స్ట్రక్ట్స్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. మరి ఇక్కడ మనకి కరెంట్ పెరుగుతుంది, కరెంట్ కన్నా తగ్గిపోతుంది. ఇక్కడైతే కనుక టెంపరేచర్ పెరుగుతూ ఉంది. మరి రెసిస్టెన్స్ ఎందుకు పెరిగింది? అది రెసిస్టెన్స్ ఎందుకు పెరిగిందంటే ఎప్పుడైతే దీంట్లో నుంచేసి ఎలక్ట్రాన్స్ ఇట్లా లోపలికి వస్తూ ఉంటాయో, లాటిస్లోకి వస్తూ ఉంటాయో, అప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఈ లాటిస్ని అక్కడ ఎనర్జీ పెరుగుతుంది. లాటిస్తో స్ట్రైక్ అవటం వల్ల ఎనర్జీ పెరగటం వల్ల ఏంటి, అక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి ఎలక్ట్రాన్స్కి ఇంకా ఎనర్జీ వస్తుంది. అప్పుడేమవుతుంది, ఎలక్ట్రాన్స్ యొక్క మూవ్మెంట్ అనేది చాలా వేగంగా అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఒక ఎలక్ట్రాన్ ఇంకో ఎలక్ట్రాన్కి అడ్డం వస్తూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ యొక్క కొలిషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, అవి ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేవు. దాన్నే మనం అనుకుంటామంటే రెసిస్టెన్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా, సో దట్ ఈస్ ద రీజన్ వై ద ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ మూవింగ్ ఫ్రీలీ. సో 2 రీజన్స్. ద ఫస్ట్ రీజన్ ఏమో ఇవి వెళ్ళి కొలైడ్ చేస్తాయి. దేన్ని కొలైడ్ చేస్తాయి అంటే కనుక లాటిస్ని కొలైడ్ చేస్తాయి. లాటిస్ని కొలైడ్ చేసినప్పుడు అక్కడ కొంత హాల్టింగ్ జరుగుతుంది. సో దాంతోపాటుగా ఎప్పుడైతే వీటికి ఎక్కువ కొలిషన్ జరుగుతూ ఉంటుందో అప్పుడు అక్కడ ఉన్నటువంటి మొత్తం అట్మాస్ఫియర్ మొత్తం కూడా టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది. టెంపరేచర్ పెరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్కి కూడా టెంపరేచరు సప్లై అవుతుంది. అంటే అవి కొంత ఎనర్జీని గెయిన్ చేస్తాయి. గెయిన్ చేసినప్పుడు వాటి యొక్క మూవ్మెంట్ అనేది చాలా వేగం అవుతుంది. అప్పుడేమవుతుంది, ఎప్పుడైతే ఇట్లా మూవ్ అవుతుంటాయో ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్ట్రాన్స్కి అడ్డం అవుతూ ఉంటాయి. అందువల్ల ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ ఎక్కువ దూరం వెళ్ళలేవు. అందువల్ల దాన్ని మనం అనుకుంటాం రెసిస్టెన్స్ పెరుగుతుంది అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా, సో దట్ ఈస్ అల్టిమేట్లీ వాట్ ఈస్ ద రిలేషన్ వీ కెన్ టేక్ ఫర్ దిస్ వన్. ద రిలేషన్ అంటే కనుక టెంపరేచర్ పెరిగితే కనుక రెసిస్టెన్స్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది.
ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ దిస్ కాన్సెప్ట్. ఓకేనా. సో ఫస్ట్ ఫ్యాక్టర్ మనం చూసాం. వాట్ ఇస్ ద ఫస్ట్ ఫ్యాక్టర్? రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ రెసిస్టెన్స్. అల్టిమేట్గా మనం ఏం చెప్పచ్చు? టెంపరేచర్ పెరిగితే కనుక రెసిస్టెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకేనా, రైట్. సో మనం ఇప్పుడు ఇంకా నెక్స్ట్ టాపిక్ చూద్దాం. అదేంటంటే ద నేచర్ ఆఫ్ ద కండక్టర్. నేచర్ ఆఫ్ ద కండక్టర్. అన్ని సబ్స్టాన్సెస్కి టెంపరేచర్ అనేది ఒకేలాగా ఉంటుందా, లేకపోతే కనుక జస్ట్ వేరుగా ఉంటుందా అనేది చూద్దాం. రిలేషన్ బిట్వీన్ the nature of the conductor and resistance. Relation between nature of the conductor and resistance. ఈ మెటీరియల్ కండక్టర్ తీసుకున్నప్పుడు ఆ కండక్టర్, ఆ తర్వాత రెసిస్టెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. దీనికోసం మొట్టమొదట మనం ఏం చేద్దామంటే మొత్తం ఈ సర్క్యూట్ని యాస్టేజ్గా డ్రా చేద్దాం. మొట్టమొదటి సర్క్యూట్ డ్రా చేద్దాం. ఈ సర్క్యూట్ని ఇంతకుముందు ఎలా సర్క్యూట్ డ్రా చేసామో అలాంటి సర్క్యూటే తీసుకుంటాం. దాంట్లో మొట్టమొదటి ఏం చేస్తాం? బ్యాటరీ తీసుకుందాం, పాజిటివ్ నెగిటివ్. ఆ తర్వాత పాజిటివ్కి ఎప్పుడు కూడా దేన్ని కనెక్ట్ చేస్తాం అంటే కనుక అమ్మీటర్ కనెక్ట్ చేస్తాం. దాంతోపాటుగా మనము ఒక ట్యాప్ కీని కూడా ప్లేస్ చేద్దాం. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఏం చేద్దామంటే ఇట్లా మనకి దీన్ని ఇట్లా గ్యాప్ ప్లేస్ చేయండి. ఎందుకు ఈ గ్యాప్ అన్నది మనం ఇప్పుడే డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఇక్కడ నుంచేసి అక్కడ నుంచేసి ఏం ట్రావెల్ చేస్తూ ఉంటుంది అంటే కనుక కరెంట్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, కరెంట్, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇట్లా కరెంట్ అనేది ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఓకే, రైట్. ఇక్కడ మనకి ఈ బ్యాటరీ ఉంది తీసుకుందాం. ఇప్పుడు మనకి ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు. అండ్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్ బిట్వీన్ ద నేచర్ ఆఫ్ ద కండక్టర్ అండ్ రెసిస్టెన్స్. అంటే అన్ని సబ్స్టాన్సెస్కి రెసిస్టెన్స్ అనేది ఒకేలాగా ఉంటుందా, లేకపోతే కనుక మారుతూ ఉంటుందా? ఇప్పుడు చూద్దాం మనం. దానికోసం మొట్టమొదటి ఏం చేద్దామంటే మనము 3 మెటల్స్ తీసుకొని వాటితో టెస్ట్ చేద్దాం. దాంట్లో మొట్టమొదటి మెటల్ ఏంటంటే కాపర్ తీసుకుందాం, కాపర్. ఆ తర్వాత రెండోదేమో నైక్రోమ్, మూడోదేమో మ్యాంగనీన్. సో కాపర్ మనకు తెలిసిన మెటల్. నైక్రోమ్ అనేది ఒక ఎల్లాయ్. ఎల్లాయ్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ 2 or more మెటల్స్. దీంట్లో నికిల్ అండ్ క్రోమియం అనేటువంటి 2 మెటల్స్ ఉంటాయి. వాటిని ఎల్లాయిస్ అని చెప్పేసి అనుకుంటారు. ఓకేనా. సో జనరల్గా ఎల్లాయిస్కి టెంపరేచర్ అనేది జీరోగా ఉంటూ ఉంటుంది. అంటే అట్మోస్ట్ దట్ టెంపరేచర్ వేరియేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, రైట్. ఇదేమో మ్యాంగనీన్ అంటే కనుక ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ 3 మెటల్స్. వాట్ ఆర్ దోస్ 2 మెటల్స్? మ్యాంగనీస్, నికెల్, కాపర్, క్రోమియం. మ్యాంగనీస్, నికెల్, క్రోమియం ఈ మూడింటిని కలిసేసి ఉంటుందన్నమాట ఇది. ఓకేనా. ఇదేమో 3 మెటల్స్ని మనం తీసుకున్నాం. ఒకటేమో కాపర్, సెకండ్ వన్ నైక్రోమ్, అండ్ మూడోదేమో మ్యాంగనీన్. ఈ 3 కూడా, ఈ 2 కూడా ఎల్లాయిస్. ఓకే, ఇంతవరకు తీసుకున్న తర్వాత మొట్టమొదటి ఏం చేద్దామంటే ఇక్కడ మనము ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో మనము ఈ కాపర్ కండక్టర్ని ప్లేస్ చేద్దాం. సో ఇట్లా ఒక కాపర్ ఫస్ట్ ఏది తీసుకున్నాం? సిచ్యుయేషన్ 1 కాపర్ తీసుకుందాం. సో ఇక్కడ కాపర్ తీసుకుందాం. ఇట్లా కాపర్ తీసుకున్న తర్వాత ఏం చేద్దామంటే దీంట్లో నుంచేసి మనం ఇక్కడ ఒక చిన్న కండిషన్ తీసుకుందాం. ఏంటి ఆ కండిషన్? ఎట్ కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ లెట్స్ టేక్ అస్యూమ్ 1.5 volts పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం తీసుకుందాం. ఇంకోటి కూడా తీసుకుందాం, ఈక్వల్ లెంగ్త్ అండ్ ఈక్వల్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అంటే ఈ మూడింటికి కూడా ఒకటే లెంగ్త్. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం ఒక 20 centimeters తీసుకుందాం. ఒక 20 centimeters, ఆ తర్వాత ఒక 10 mm² ఏరియా ఉన్నటువంటి ఒక తీసుకుందాం. తీసుకుని మనకి మూడింటికి కూడా ఒకటే లెంగ్త్ ఉండాలి, ఒకటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉండాలి. ఓకేనా. సో దాంట్లో మొట్టమొదట మనము ఇక్కడ ఇంకో కండిషన్, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది 1.5 volts కాన్స్టెంట్ తీసుకుందాం. 1.5 కానీ 3 volts కానీ ఎంతైనా సరే మూడింటికి కూడా ఒకటే పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకుందాం. ఓకే. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఇప్పుడు
దీంట్లో గుండా మనం 1.5 వోల్ట్స్ పంపించినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎంత కరెంటు ఇక్కడ నుంచేసి మనము పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేసినప్పుడు ఈ కాపర్ గుండా వెళ్తుంది. కాపర్ గుండా వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచేసి ఎక్కడికి వస్తుంది, ఇక్కడ కరెంటు ఎంత ఉంటుందో అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నో లెటర్ తీసుకుందాం. ఇప్పుడు మనం మొట్టమొదటి దేనికి తీసుకుందాం అంటే కనుక మనకి 3 కండక్టర్స్ ఇచ్చారు కదా, దాంట్లో మొట్టమొదట కాపర్కి తీసుకుందాం. కాపర్ని తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి యాక్యురేట్ వాల్యూస్ కాదు, మీకు అర్థం కావటం కోసం కొన్ని వాల్యూస్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ కాపర్ తీసుకున్నప్పుడు దానికి ఒక 50 మిల్లీ యాంపియర్స్ కరెంట్ అనేది వచ్చింది అనుకుందాం, 50 మిల్లీ యాంపియర్స్. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ దీంట్లో నుంచి మళ్ళీ ఏం చేద్దాం, మనము మల్టీమీటర్ను ఉపయోగించేసి దాని యొక్క రెసిస్టెన్స్ని కనుక్కుందాం. ఇప్పుడు మనం ఎప్పుడైతే కనుక మనము దీని గుండా 1.5 వోల్ట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ పంపిస్తూ ఉన్నప్పుడు ఎంత కరెంట్ వస్తుంది, 50 మిల్లీ యాంపియర్స్ కరెంట్ వస్తుంది. ఆ తర్వాత మనం మల్టీమీటర్ని ఉపయోగించేసి దీన్ని చేద్దాం, ఇక్కడ కాపర్ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత, కాపర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత కనుక్కుందాం. నో లెట్ us టేక్ అది ఒక 10 ఓమ్స్ వచ్చింది అనుకోండి, ఒకటి కనిపిస్తుందా. ఆ తర్వాత సో నో లెట్ us టేక్ ఒక 10 ఓమ్స్ కరెంట్ వచ్చింది, పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చింది, 10 ఓమ్స్ రెసిస్టెన్స్ వచ్చింది అనుకోండి ఫస్ట్ సిచ్యుయేషన్లో. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం, ఈసారి ఈ పీక్యూలో కాపర్ని తీసేద్దాం. కాపర్ ప్లేస్లో మనం ఈసారి ఏం తీసుకుందాం అంటే కనుక నైక్రోమ్ వైర్ తీసుకుందాం, నైక్రోమ్ వైర్. ఓకేనా, నైక్రోమ్ వైర్ లేకపోతే కనుక నైక్రోమ్ వైర్ని తీసుకుందాం. ఓకే. ఆ తర్వాత నైక్రోమ్ వైర్ తీసుకున్నప్పుడు మొట్టమొదటి ఏమవుతుంది, ఈసారి నైక్రోమ్ అక్కడ మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కామన్గా ఉంది, అందువల్ల పొటెన్షియల్ డిఫరెన్స్ కామన్గా ఉంది. నైక్రోమ్ వైర్ని తీసుకున్నప్పుడు అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను 40 మిల్లీ యాంపియర్స్ వచ్చింది అనుకోండి. అప్పుడు మళ్ళీ దానికి మళ్ళీ ఈసారి ఏం చేద్దాం, దీన్ని కూడా మళ్ళీ మనము మల్టీమీటర్ ఉపయోగించేసి దాని రెసిస్టెన్స్ కనుక్కుందాం. ఆ మల్టీమీటర్ తీసుకున్నప్పుడు దాని రెసిస్టెన్స్ దగ్గరగా ఒక 20 ఓమ్స్ ఉందని చెప్పేసి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈజ్. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం, ఈసారి నైక్రోమ్ అయిపోయింది కదా, మూడోది మ్యాంగనీన్. ఈసారి మ్యాంగనీన్తో మనం ట్రై చేద్దాం. మ్యాంగనీన్తో ట్రై చేసినప్పుడు మనకి ఎలా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ మ్యాంగనీన్ వైర్ తీసుకున్నప్పుడు అప్పుడు మనకి మూడో సిచ్యుయేషన్లో ఎంత వస్తుంది, మ్యాంగనీన్తో తీసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 60 మిల్లీ యాంపియర్స్ వచ్చిందండి. నేను ర్యాండమ్గా తీసుకుంటాను వాల్యూస్, ఇవన్నీ కూడా యాక్యురేట్ వాల్యూస్ కాదు, ర్యాండమ్గా మీకు అర్థం కావడం కోసం. సో ఇక్కడ మనకి 60 మిల్లీ యాంపియర్స్ ఉన్నప్పుడు దగ్గరగా ఒక 40 ఓమ్స్ అని చెప్పేసి వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మీకు ఇక్కడ 3 కండక్టర్స్ ఉన్నప్పుడు ఇట్లా వచ్చినటువంటి వాల్యూస్ ఈ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు మనం ఒకసారి వీటిని అనలైజ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కరెంటు అనేది 50, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉంది. పొటెన్షియల్ డిఫరెన్స్ 3 సిచ్యుయేషన్స్లో కూడా కాన్స్టెంట్గా ఉన్నప్పటికీ కూడా అప్పుడు కరెంటు 3 వీటిలో కూడా చూడండి ఎలా ఉంది, వేరుగా ఉంది, కరెంటు డిఫరెంట్గా ఉంది. ఆ తర్వాత మళ్ళీ వాటి యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ వాటి యొక్క రెసిస్టెన్సెస్ ఎలా ఉన్నాయి, రెసిస్టెన్స్ ఇక్కడ 10 వచ్చింది, 20, ఇక్కడ 40, అంటే రెసిస్టెన్స్ అనేవి వేరువేరుగా వచ్చినాయి. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, రెసిస్టెన్స్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ ఫర్ ఆల్ ద కండక్టర్స్, దట్ డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్. ఆ మెటీరియల్లో ఉన్నటువంటి లాటిస్ని బట్టి, ఆ తర్వాత ఫ్రీ ఎలక్ట్రాన్స్ యొక్క కౌంట్ను బట్టి దాని యొక్క రెసిస్టెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని బట్టి మనం అల్టిమేట్గా ఏం తీసుకోవచ్చు స్టేట్మెంట్, రెసిస్టెన్స్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ ఆఫ్ ఆల్ ద కండక్టర్స్, దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్. ఓకేనా, దట్ ఈస్ ద సెకండ్ సిచ్యుయేషన్. వాట్ ఈస్ దట్ వన్ ఈజ్ రెసిస్టెన్స్ ఈజ్ రిలేషన్ బిట్వీన్ ద నేచర్ ఆఫ్ ద కండక్టర్ అండ్ రెసిస్టెన్స్, అంటే రెసిస్టెన్స్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ ఫర్ ఆల్ ద కండక్టర్స్, దట్ డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్, దట్ ఈస్ వ్యారీ ఫ్రమ్ సబ్స్టాన్స్ టు సబ్స్టాన్స్, కండక్టర్ టు కండక్టర్. ఓకేనా, రైట్. ఇప్పుడు మళ్ళీ మనము నెక్స్ట్ సిచ్యుయేషన్లో చూద్దాం. ఈసారి ఏంటంటే ఇప్పుడు మనము చూడబోతున్నటువంటి సిచ్యుయేషన్ చాలా ఇంపార్టెంట్ సిచ్యుయేషను. అదేంటంటే దాన్ని మనము ఈ రిలేషన్ బిట్వీన్ ద నేచర్ ఆఫ్ ద రిలేషన్ బిట్వీన్ రెసిస్టెన్స్ అండ్ లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ తీసుకుందాం. సో ఇది చాలా పాపులర్, చాలా ఇంపార్టెంట్ కూడా ఇది. సో మనం ఇప్పుడు రిలేషన్ బిట్వీన్ length of the conductor and resistance.
లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్కి రెసిస్టెన్స్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటో చూద్దాం. మరి దీనికి మనం ఏం చేయాలి అంటే కనుక మళ్ళీ మనము ఒక సర్క్యూట్ ద్వారా దీన్ని చూద్దాం. మొట్టమొదట ఒక బ్యాటరీని తీసుకుందాం. సో ఇక్కడ బ్యాటరీని తీసుకుందాం. దానికి పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్. నెగిటివ్ టెర్మినల్కి జనరల్గా మనం ఏం కనెక్ట్ చేస్తాం, సిరీస్లో అమ్మీటర్ని కనెక్ట్ చేస్తాం, సపోర్టెడ్ బై ఏ ట్యాప్కి. ఇట్లా ఒక ట్యాప్కి తీసుకుందాం. ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేద్దామంటే మళ్ళీ ఇట్లాగే తీసుకోండి, పీక్యూ అనేటువంటి ఒక గ్యాప్ తీసుకోండి. సో ఇక్కడ నుంచి మనకి కరెంట్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇది ఇక్కడ మనకి కావాల్సిన సర్క్యూట్ ఇది. మరి మనం ఇప్పుడు ఏమేమి కనుక్కోవాలి, లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ అండ్ రెసిస్టెన్స్. లెంగ్త్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుందా తగ్గుతుందా, అది మనం ఇప్పుడు చూడాల్సిన సిచ్యుయేషన్. సో మొట్టమొదటి దీనికోసం ఏం చేద్దామంటే ఇక్కడ మ్యాంగనీన్ వైర్ తీసుకుందాం. మ్యాంగనీన్ వైర్ని తీసుకుందాం, ఒకే వైర్ తీసుకుందాం, మ్యాంగనీన్ వైరే తీసుకుందాం. డిఫరెంట్ లెంగ్త్స్ తీసుకుందాం. ఎట్లా తీసుకుందాం అంటే కనుక 3 మ్యాంగనీన్ వైర్స్ తీసుకుందాం. సో 3 వైర్స్ తీసుకుందాం. ఎన్ని వైర్స్ తీసుకోవాలి, 3 వైర్స్ తీసుకోవాలి. ఫస్ట్ వైర్కి ఏమో మనము ఫస్ట్ వైరు లేకపోతే కనుక ఫస్ట్ కాయిల్ వైర్ కానీ కాయిల్ కానీ అది ఒక 10 సెంటీమీటర్స్ ఉందనుకోండి. సెకండ్ వైర్కి ఏమో మనము ఒక 5 సెంటీమీటర్స్ తీసుకుందాం. థర్డ్ వైర్కి ఏమో ఒక 4 సెంటీమీటర్స్ తీసుకుందాం. ఓకేనా. ఈ విధంగా తీసుకుందాం. మొట్టమొదట ఇట్లా మనకి డిఫరెంట్ లెంగ్త్స్ తీసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు మ్యాంగనైన్ వైర్స్ ఎన్ని తీసుకున్నాం, మొత్తం 3 తీసుకున్నాం. ఒకటి. సో ఫస్ట్ వైర్కి ఏమో 10 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్. అంటే ఇట్లా తీసుకున్న పర్పస్ ఏంటంటే మనకి అక్కడ మనం తీసుకున్నటువంటి కండక్టర్స్ అనేవి డిఫరెంట్ లెంగ్త్స్ ఉన్నాయి అని చెప్పి తీసుకున్నాం అనమాట. ఓకే రైట్. ఇప్పుడు మొట్టమొదటి ఏం చేద్దాం, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి కండక్టర్ని మనము ఇక్కడ ప్లేస్ చేద్దాం. కండక్టర్ని ఇట్లా ప్లేస్ చేద్దాం. కండక్టర్ని ఇట్లా మొట్టమొదటి 10 సెంటీమీటర్స్ కండక్టర్ని ప్లేస్ చేద్దాం. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది అక్కడ, 10 సెంటీమీటర్స్. 10 సెంటీమీటర్స్ని ప్లేస్ చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ అట్ కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్, ఎంత తీసుకుందాం ఈసారి కూడా మళ్ళీ 1.5 వోల్ట్స్ తీసుకుందాం. 1.5 వోల్ట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం సప్లై చేద్దాం. ఓకేనా. ఇక్కడ నుంచి మనకి 1.5 వోల్ట్స్ కరెంట్ అనేది సప్లై అవుతుంది. ఇట్లా సప్లై అయిన తర్వాత మొట్టమొదట ఎల్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ దీనికి ఉన్నటువంటి ఎల్ ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, రెసిస్టెన్స్ కనుక్కోవాలి. సో మొట్టమొదటి ఇక్కడ ఏం ప్లేస్ చేసాం మనం, ఇక్కడ మనం మ్యాంగనైన్ వైర్ తీసుకున్నాం. మొట్టమొదటి సిచ్యుయేషన్లో ఎంత తీసుకున్నాం, 10 సెంటీమీటర్స్ తీసుకుందాం. ఓకేనా, 10 సెంటీమీటర్స్. సో మనము లేకపోతే కనుక 4 సెంటీమీటర్స్ని తీసుకుందాం. అంటే ఎట్లాగైనా 4 సెంటీమీటర్స్ అయితే కనుక ఇంకా ఈజీగా ఉంటుంది. మొట్టమొదట 4 సెంటీమీటర్స్ తీసుకుందాం. ఓకేనా, 4 సెంటీమీటర్స్. సో ఇట్లా 4 సెంటీమీటర్స్ తీసుకున్న తర్వాత మనం ఏం చేద్దాం, దీంట్లో ఎంత కరెంట్ ట్రావెల్ అవుతుందో చూద్దాం. సో కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు, నౌ లెట్స్ టేక్ కరెంట్ అనేది ఒక 10 ఆంపియర్స్, 10 మిల్లీ ఆంపియర్స్ అని చెప్పేసి వచ్చింది అనుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఈ సిచ్యుయేషన్లో దాని రెసిస్టెన్స్ని తీసుకుందాం. రెసిస్టెన్స్ అనేది ఎంత వస్తుంది అంటే కనుక ఇక్కడ మళ్ళీ దీన్ని కూడా 10 ఓమ్స్ అని చెప్పేసి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ర్యాండమ్ వాల్యూస్ ఇవి ఫర్ ఎగ్జాంపుల్. సో మొట్టమొదటి ఏం చేసాం, ఈ సర్క్యూట్ని క్లోజ్ చేసాం. సర్క్యూట్ని క్లోజ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి 4 సెంటీమీటర్స్ ఉన్నటువంటి ఒక మనము మ్యాంగనైన్ వైర్ తీసుకున్నాం. ఓకేనా. ఇక్కడ మ్యాంగనైన్ వైర్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే టెంపరేచర్ని కాన్స్టెంట్గా ఉంచడం కోసం. టెంపరేచర్ కాన్స్టెంట్గా లేకపోతే కనుక అది ఖచ్చితంగా రెసిస్టెన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. అందువల్ల మనకి ఏంటంటే మనము మ్యాంగనైన్ వైర్ని తీసుకున్నాం. మ్యాంగనైన్ వైర్ కింద దాదాపుగా జీరో కోఎఫిషియంట్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది. అందువల్ల టెంపరేచర్కి పెద్దగా వేరియేషన్ కాదు, చాలా తక్కువ అవుతూ ఉంటుంది. అట్మోస్ట్ 0.001లో ఉంటుంది. అందులో మ్యాంగనైన్ వైర్ తీసుకుంటాం. సో ఫస్ట్ 4 సెంటీమీటర్స్ తీసుకున్నప్పుడు కరెంట్ 10 మిల్లీ ఆంపియర్స్ అనుకోండి. ఆ తర్వాత రెసిస్టెన్స్ ఏమో 10 ఓమ్స్ వచ్చింది అనుకోండి. ఈసారి ఏం చేద్దాం, సిచ్యుయేషన్ 2, సెకండ్ సిచ్యుయేషన్ ఏం చేద్దాం, ఈసారి 5 సెంటీమీటర్స్ తీసుకుందాం. దీని బదులుగా 4 సెంటీమీటర్స్ అయిపోయింది కదా, అది తీసేసి ఈసారి 5 సెంటీమీటర్స్ తీసుకుందాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ తీసుకుంటే కనుక మళ్ళీ దీంట్లో ఎంత కరెంట్ ట్రావెల్ అవుతుందో చూద్దాం. ఈసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 5 మిల్లీ యాంపియర్స్ కరెంట్ మాత్రమే ట్రావెల్ అవుతుంది, 5 మిల్లీ యాంపియర్స్. ఆ తర్వాత మరి రెసిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే కనుక ఈ సిచ్యుయేషన్లో రెసిస్టెన్స్ వచ్చినప్పటికల్లా 20 యాంపియర్స్ వస్తుంది, 20 ఓమ్స్ వస్తుంది. ఓకేనా, యాంపియర్ ఈజ్ యూనిట్ ఫర్ ద కరెంట్ అండ్ 20 ఓమ్స్ వస్తుంది. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా.
మళ్ళీ ఈసారి ఏం చేద్దాం, ఈసారి థర్డ్ సిచ్యుయేషన్లో ఈసారి ఇక్కడ మళ్ళీ దీన్ని రీప్లేస్ చేద్దాం. దేంతో రీప్లేస్ చేద్దాం, 10 సెంటీమీటర్స్తో రీప్లేస్ చేద్దాం. సో ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రొసీజర్, ఇక్కడ 10 సెంటీమీటర్స్. ఈసారి మళ్ళీ ఎంత కరెంట్, ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ మనము జస్ట్ సప్లై చేస్తున్నాం, 1.5 volts, సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్. లెంగ్త్ ఎంత ఉంది ఈసారి, లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎంత పెడితే ఎంత తీసుకున్నాం, 10 సెంటీమీటర్స్ అనుకుందాం. మరి కరెంట్ ఎంత అవుతుంది అంటే కనుక 2 mA అని చెప్పేసి అనుకోండి. సో ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, దాదాపుగా 30 ohms వస్తుంది. సో ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. ఓకేనా, ఈ డేటాని బట్టి మనం అనలైజ్ చేద్దాం. ఓకే, సో దీంట్లో మొట్టమొదటి ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం ర్యాండమ్గా తీసుకుందాం. ఓకేనా, ఇవి పర్ఫెక్ట్ ఖచ్చితంగా ఏమీ కావవి, మీకు అర్థం కావడం కోసం మాత్రమే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మీరు ఏమేమి నోటీస్ చేస్తారు, ఇక్కడ కనుక ఎప్పుడైతే ఇక్కడ లెంగ్త్ ఏమవుతుంది, లెంగ్త్ పెరుగుతూ ఉంది. లెంగ్త్ పెరుగుతూ ఉంటే ఇక్కడ కరెంట్ ఏమవుతుంది, కరెంట్ అనేది తగ్గుతూ ఉంది. చూసారా, కరెంట్ అనేది తగ్గిపోతూ ఉంది. కరెంట్ తగ్గిపోతూ ఉంది కానీ రెసిస్టెన్స్ ఏమవుతుంది, రెసిస్టెన్స్ పెరుగుతూ ఉంది. ఓకేనా, సో మరి దాన్ని బట్టి మనము ఏం కన్క్లూజన్ తీసుకోవచ్చు, లెంగ్త్కి మనకు కావాల్సినటువంటి రిలేషన్ ఏంటి, లెంగ్త్కి రెసిస్టెన్స్కి. లెంగ్త్ పెరుగుతూ ఉంటే ఏమైంది, వెరీ బిగినింగ్లో లెంగ్త్ ఎంత ఉంది, 4 సెంటీమీటర్స్ ఉంది, రెసిస్టెన్స్ 10 ohms ఉంది. నెక్స్ట్ సిచ్యుయేషన్ లెంగ్త్ ఎంత వచ్చింది, 5 సెంటీమీటర్స్ పెరిగింది లెంగ్త్. అప్పుడు రెసిస్టెన్స్ ఏమైంది, రెసిస్టెన్స్ కూడా పెరిగింది. ఇక్కడ థర్డ్ సిచ్యుయేషన్ కంపేర్ చేయండి, ఫస్ట్ సిచ్యుయేషన్స్ థర్డ్ సిచ్యుయేషన్. ఫస్ట్ సిచ్యుయేషన్లో లెంగ్త్ 4 సెంటీమీటర్స్ ఉంది, థర్డ్ సిచ్యుయేషన్లో లెంగ్త్ 10 సెంటీమీటర్స్ ఉంది. అప్పుడు మనకి రెసిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగింది, 10 సెంటీమీటర్స్ నుంచేసి మనకి 10 ohms నుంచేసి 30 ohmsకి పెరిగింది. దాన్ని బట్టి మీరు ఏం రిలేషన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే కనుక లెంగ్త్ పెరుగుతుంటే మీరు అబ్జర్వ్ చేశారా, రెసిస్టెన్స్ కూడా పెరుగుతూ ఉంది. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే కనుక లెంగ్త్ ఈజ్ డైరెక్ట్లీ ప్రాపోర్షనల్ టు రెసిస్టెన్స్. లెంగ్త్ ఈజ్ డైరెక్ట్లీ ప్రాపోర్షనల్ టు రెసిస్టెన్స్. మీరు ఈ డేటా నుంచి మీరు అనలైజ్ చేయొచ్చు. ఎల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రాపోర్షనల్ టు రింగ్. సో లెంగ్త్ ఈజ్ డైరెక్ట్లీ ప్రాపోర్షనల్ టు రెసిస్టెన్స్ అంటే ఏదైనా సరే ఒక కండక్టర్కి లెంగ్త్ ఎంత ఎక్కువగా ఉంటే రెసిస్టెన్స్ అంత ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, ఎల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రాపోర్షనల్ టు ఆర్. ఇక్కడ ఇది చాలా పాపులర్, మీకు న్యూమరికల్స్లో వస్తూ ఉంటుంది. సో ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, లెంగ్త్ పెరుగుతూ ఉంటే రెసిస్టెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది, లెంగ్త్ తక్కువ ఉంటే రెసిస్టెన్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఈ ఎక్స్ప్రెషన్ మనం ఈ విధంగా తీసుకున్నాం, ఎల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రాపోర్షనల్ టు ఆర్ అని చెప్పేసి తీసుకున్నాం. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, కండిషన్ ఏం తీసుకున్నారు, కండిషన్ చూడండి, మనం మ్యాంగనీన్ వైర్ తీసుకున్నాం. మ్యాంగనీన్ వైర్ తీసుకున్నామంటే కనుక దట్ మోస్ట్ టెంపరేచర్ కాన్స్టెంట్ అన్నట్టే కదా. సో ఆ కండిషన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దీంతో పాటుగా ఇక్కడ మనకి న్యూమరికల్స్లో ఈ పార్ట్ కొంచెం అప్ చేస్తాను. ఇక్కడ మనం న్యూమరికల్స్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ న్యూమరికల్స్లో ఏమొస్తుంది, చాలా 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 పాపులర్ ఫార్ములా మనం నేర్చుకోబోతున్నాం. దీంట్లో మనం న్యూమరికల్స్ వచ్చేటప్పటికల్లా ఎల్ ఈజ్ ఈక్వల్ టు, జనరల్గా ప్రొపోర్షనాలిటీని తీసివేయాలంటే మనం ఏం తీసుకుంటాం, ఏదో ఒక కాన్స్టెంట్ తీసుకుంటాం. ఇక్కడ కే అనేటువంటి ఒక కాన్స్టెంట్ తీసుకుందాం, కే ఇంటూ ఆర్. ఇక్కడ కే ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, కే అనేది ఒక కాన్స్టెంట్. జనరల్గా ఇది ఒక యూసేజ్, మీరు దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మీకు ఒక ప్రొపోర్షనాలిటీ వస్తే ఆ ప్రొపోర్షనాలిటీ తీసివేయాలంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఏదో ఒక లెటర్ రాసుకుంటాం, అంటే అది సిచ్యుయేషన్ బట్టి మారుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ కే అనేటువంటి ఒక కాన్స్టెంట్ రాసుకుందాం. సో ఇక్కడ కే అనేది ఒక కాన్స్టెంట్ అని కూడా రాయాలి ఖచ్చితంగా. ఓకే, ఆ తర్వాత మనము ఇక్కడ ఉన్నటువంటి ఎల్ అనేది ఒక వేరియబుల్, ఆర్ ఒక వేరియబుల్, ఎందుకంటే మారుతూ ఉంటాయి కదా, లెంగ్త్ వాల్యూ మారుతుంటే ఆర్ వాల్యూ మారుతుంటుంది, కానీ కే వాల్యూ మాత్రం మారదు, ఎందుకంటే మనకు కాన్స్టెంట్ అని చెప్పేసి తీసుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఆల్ ద వేరియబుల్స్ మనం ఒకవైపు తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఎల్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది. సో దీన్ని జనరల్గా మ్యాథమెటికల్గా ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే కనుక L1 బై R1 ఈజ్ ఈక్వల్ టు L2 బై R2 అని చెప్పేసి రాసుకోవచ్చు. దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు అంటే కనుక చాలా పాపులర్ ఫామ్ అని రాసుకోబోతున్నాం. L2నేమో ఇటు తీసుకొద్దాం, R1 ఏమో అక్కడ పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది, L1 బై L2 ఈజ్ ఈక్వల్ టు R1 బై R2. చాలా పాపులర్ ఇది, చాలా అంటే చాలా పాపులర్. మీకు ఎగ్జామ్లో చాలా ఫ్రీక్వెంట్గా ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఒక న్యూమరికల్ వస్తుంది. మీకు దాంట్లో ఏదైనా 3 క్వాంటిటీస్ ఇస్తారు, 4వ క్వాంటిటీని కనుక్కోమంటారు. L1, L2, R1 ఇవ్వచ్చు, R2ని కనుక్కోమనొచ్చు. సో మీరు ఈ ఫార్ములాను పెంచేసి ఈజీగా కనుక్కోవచ్చు. ఓకేనా, అర్థమైంది కదా. సో అల్టిమేట్గా ఏంటి, ఇక్కడ లెంగ్త్ పెరిగితే కనుక కండక్టర్ యొక్క లెంగ్త్ పెరిగితే దాని రెసిస్టెన్స్ కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. ఓకేనా, సో మనం ఈ విధంగా దాన్ని అనలైజ్ చేయొచ్చు. ఓకేనా, రైట్. ఈసారి రిలేషన్ బిట్వీన్ లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ అనుకున్నాం కదా, ఈసారి ఇంతవరకు అయిపోయిన తర్వాత ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ చూద్దాం. ఓకేనా,
సో మనము ఇట్లా ఉన్నటువంటి సేమ్ ఇలాగే ఉన్నటువంటి మనము ఈ కండక్టర్ని ఈ సర్క్యూట్ని మనం ఇలాగే తీసుకుందాం యాజ్ ఇట్ ఈస్గా. మనం కొంచెం ఏం మారుస్తామంటే సేమ్ ఇంతకుముందు తీసుకున్నట్టుగానే మ్యాంగనీన్ వైర్ తీసుకుందాం, దాంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ లెంగ్త్స్ తీసుకుందాం. సో మనకి ఏరియా అనేది ఎలా వస్తుందో చూద్దాం. సో ఈసారి ఏం చేద్దాం అంటే కనుక ఇక్కడ మనము లెంగ్త్ బదులుగా ఏం రాసుకుందాం, ఏరియా అని చెప్పేసి రాసుకుందాం, ఏరియా ఆఫ్ ద కండక్టర్. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఏరియా అనేది తీసుకుందాం. సో ఇక్కడ మొట్టమొదట మళ్ళీ మన బిగినింగ్ నుంచి చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనకి ఏరియా అంటే ఏంటి, ఏరియా అంటే కనుక ఇదైతే కనుక లెంగ్త్, ఓకేనా. ఇక్కడ మనకి ఈ పోర్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని మనము ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఏం లేదు, ఈ ఏరియా ఇక్కడ ఉన్నటువంటి ఏరియానే మన మధ్యలో ఎక్కడన్నా సరే కట్ చేసి తీసుకున్నాం అనుకోండి, దాన్ని మనం క్రాస్ సెక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏరియా, అంతే. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఏరియా కోసం మళ్ళీ సేమ్ మ్యాంగనీన్ వైర్ తీసుకుందాం. ఈసారి ఏం తీసుకుందాం అంటే కనుక 3 వైర్స్ తీసుకుందాం. దాంట్లో మొట్టమొదటి వైర్ ఏమో ఒక మ్యాంగనీన్ వైరే తీసుకుందాం. ఏ వైర్ తీసుకుందాం, మ్యాంగనీన్ వైర్ తీసుకుందాం. దీంట్లో మొట్టమొదట 10 మిల్లీమీటర్ స్క్వేర్ ఉన్నటువంటి ఒక ఏరియా ఉన్న ఒక మ్యాంగనీన్ పీస్ తీసుకుందాం. ఇంకోటి ఏమో ఈసారి 20 మిల్లీమీటర్ స్క్వేర్ ఉన్నటువంటి ఇంకోటి తీసుకుందాం. ఆ తర్వాత మూడోదేమో 30 మిల్లీమీటర్ స్క్వేర్ ఉన్నటువంటి ఏరియాస్ తీసుకుందాం. 3 డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి. ఇక్కడ లెంగ్త్స్ ఎలాగైతే వేరుగా ఉన్నాయో అట్లా ఏరియాస్ కూడా డిఫరెంట్ ఏరియాస్ ఉన్నటువంటి 3 కండక్టర్స్ని తీసుకుందాం మ్యాంగనీన్ వైర్ని. సో ఇక్కడ మళ్ళీ వీటిని ఏం చేద్దాం, ఇట్లా మొట్టమొదట పీక్యూలో ఇక్కడ ఈ పీక్యూ ప్లేస్లో మొట్టమొదట మనం ఎంత ప్లేస్ చేద్దాం అంటే కనుక సేమ్ మిగిలిన అన్నీ కూడా ఇక్కడ కాన్స్టెంట్. మళ్ళీ కండిషన్ ఏంటి, ఇక్కడ కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత తీసుకుందాం, కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్. నో లెట్ us టేక్ దట్ ఈజ్ 1.5 వోల్ట్స్. ఎంతైనా తీసుకోవచ్చు కానీ ఒకటే వాల్యూ తీసుకోవాలి. 1.5 2.3 వోల్ట్స్, 5 వోల్ట్స్, 4.5, 7 వోల్ట్స్, ఎన్నైనా మనం 5 వరకు తీసుకోవచ్చు ఈజీగా. సో ఇక్కడ తీసుకున్న మొత్తం అన్నిటికి కూడా ఒకటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. ఓకే. సో ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకున్న తర్వాత మొట్టమొదట మళ్ళీ ఏం చేద్దాం, ఇప్పుడు ఇక్కడ మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకుందాం. సో మొట్టమొదట ఏరియా, మొట్టమొదట 10 సెంటీమీటర్స్ని 10 మిల్లీమీటర్ స్క్వేర్ని యాడ్ చేద్దాం. ఇక్కడ 10 మిల్లీమీటర్ స్క్వేర్, 10 మిల్లీమీటర్స్ ఏరియా ఉన్నటువంటి దాన్ని తీసుకున్నప్పుడు అక్కడ మనకి ఏమేమి చేంజెస్ జరుగుతాయో చూద్దాం. ఇక్కడ దీన్ని మనం ఏమనుకుందాం, ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 10 మిల్లీమీటర్ స్క్వేర్ వస్తుంది. 10 మిల్లీమీటర్ స్క్వేర్. అప్పుడు మళ్ళీ దాంట్లో నుంచేసి మనము కరెంట్ ఎంత తీసుకుందాం అంటే కనుక కరెంటు దాదాపుగా ఒక 58 బాగా ఎక్కువైపోతుంది. సో 30 యాంపియర్స్ కరెంట్ తీసుకుందాం. కరెంట్ ఎంత వస్తుంది, 30 యాంపియర్స్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనము రెసిస్టెన్స్ కనుక్కుందాం. రెసిస్టెన్స్ కనుక్కుంటే కనుక ఈ రెసిస్టెన్స్ వాల్యూ దగ్గరగా ఒక 10 ఓమ్స్ ఉంది అనుకోండి, 10 ఓమ్స్. ఓకే రైట్. ఆ తర్వాత ఇప్పుడు ఇంతవరకు మనకి వాల్యూస్ వచ్చినాయి. ఏమేమి వాల్యూస్ తీసుకున్నాం మనం, మొట్టమొదట ఇక్కడ ఈ కండక్టర్లో ఎంత పెట్టాం మనం, 10 మిల్లీమీటర్ స్క్వేర్ తీసుకున్నాం. అప్పుడు కరెంట్ ఎంత వస్తుంది, 30 యాంపియర్స్ వస్తుంది. అప్పుడు రెసిస్టెన్స్ ఎంత వస్తుంది, 10 ఓమ్స్ వస్తుంది. ఓకే. ఈసారి ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని రీప్లేస్ చేద్దాం. దేంతో, 20తో రీప్లేస్ చేద్దాం. సో 20 మిల్లీమీటర్ స్క్వేర్. అప్పుడు మనకి కరెంటు అనేది ఇక్కడ మనము ఏరియా ఎంత తీసుకున్నాం, ఏరియా ఈజ్ ఈక్వల్ టు 20 మిల్లీమీటర్ స్క్వేర్. అప్పుడు కరెంట్ ఎంత అవుతుంది, కరెంటు దగ్గరగా 40 యాంపియర్స్ వస్తుంది. రెసిస్టెన్స్ ఎంత వస్తుంది అంటే కనుక దగ్గరగా 8 ఓమ్స్ వస్తుంది. 8 ఓమ్స్, ఓకేనా, 8 ఓమ్స్ వస్తుంది. ఓకే. సో మీరు అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ముందులైతే కనుక ట్యాబ్లెట్ ఫామ్ తీసుకోండి, ఆ తర్వాత మనం అనలైజ్ చేద్దాం. ఓకే. సో 20 మిల్లీమీటర్ స్క్వేర్ తీసుకున్నప్పుడు కరెంటు 40 యాంపియర్స్ అయింది. రెసిస్టెన్స్ ఎంత అయింది, 8 ఓమ్స్ అయింది. ఓకే రైట్. ఈసారి మనం ఏం చేద్దాం అంటే కనుక ఈసారి 30 మిల్లీమీటర్ స్క్వేర్ ఏరియా తీసుకుందాం. సో థర్డ్ సిచ్యుయేషన్లో ఏరియా ఎంత తీసుకుందాం, 30 మిల్లీమీటర్ స్క్వేర్ తీసుకుంటే అప్పుడు కరెంట్ ఎంత వస్తుంది అంటే కనుక 50 యాంపియర్స్ వస్తుంది. ఆ తర్వాత రెసిస్టెన్స్ ఏమో 5 ఓమ్స్ వరకు వస్తుంది. ఓకేనా. సో ఇది ట్యాబ్లెట్ ఫామ్లో వచ్చేటువంటి వాల్యూస్. మీరు ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తే వాటికి వచ్చేటువంటి వాల్యూస్ ఆ విధంగా ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మనము అనలైజ్ చేయడం ప్రారంభిద్దాం. ఇప్పుడు మనం దేనికి మధ్య రిలేషన్ తీసుకోవాలి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి, ఆ తర్వాత మళ్ళీ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, రెసిస్టెన్స్. సో ఇక్కడ చూడండి, మొట్టమొదట ఫస్ట్ సిచ్యుయేషన్లో కరెంటు ఏరియా ఎంత ఉంది, 10 మిల్లీమీటర్ స్క్వేర్ ఉంది.
సో రెసిస్టెన్స్ ఎంత ఉంది 10 ఓమ్స్ ఉంది. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ సిచ్యుయేషన్లో ఈ రెండు కంపేర్ చేద్దాం. ఇక్కడ ఏరియా పెరిగింది 20 మిల్లీమీటర్ స్క్వేర్ అయింది. అప్పుడు రెసిస్టెన్స్ ఏమైంది 10 నుంచి 8కి తగ్గిపోయింది. రెసిస్టెన్స్ దట్ ఈస్ డిక్రీజెస్. ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచేసి థర్డ్ సిచ్యుయేషన్ కంపేర్ చేద్దాం. తీసుకుంటే కనుక ఇక్కడ మొట్టమొదట 10 మిల్లీమీటర్ స్క్వేర్ ఉంది. థర్డ్ సిచ్యుయేషన్లో ఎంత ఉంది 30 మిల్లీమీటర్ స్క్వేర్ ఉంది. సో ఏరియా పెరిగింది కానీ ఇక్కడ రెసిస్టెన్స్ చూడండి, రెసిస్టెన్స్ ఏమైంది, రెసిస్టెన్స్ తగ్గిపోయింది. దీన్ని బట్టి మనము ఏ రిలేషన్ తీసుకోవచ్చు, ఏరియాకి రెసిస్టెన్స్కి మధ్య రిలేషన్ని ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రాపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అని చెప్పేసి అనుకోవచ్చు. యు అండర్స్టాండ్ ద రిలేషన్. ఇక్కడ ఆర్ ఇక్కడ ఏరియా పెరుగుతూ ఉండి ఇట్లా మనం దీన్ని ఇలాగైనా తీసుకోవచ్చు. ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రాపోర్షనల్ టు 1/r అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఏదైనా పర్లేదు, రెండింటిని మనం మ్యూచువల్గా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. జనరల్గా దీన్ని యూసేజ్ కింద తీసుకుంటాం ఇట్లా. సో ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రాపోర్షనల్ టు 1/a అంటే ఏంటి, రెసిస్టెన్స్ పెరుగుతూ ఉంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది తగ్గిపోతుంది. అవునా, రెసిస్టెన్స్ ఇంక్రీజెస్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇస్ డిక్రీజెస్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంక్రీజెస్, రెసిస్టెన్స్ డిక్రీజెస్. ఇక్కడ చూడండి, రెసిస్టెన్స్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరుగుతుంది, రెసిస్టెన్స్ ఏమో తగ్గిపోతుంది. అవునా. సో దీన్ని మనము ఇక్కడ ఇది రబ్ చేస్తాను. సో రెసిస్టెన్స్కి ఆ తర్వాత ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి మనకు వచ్చిన రిలేషన్ ఏంటి అంటే కనుక ఇంతకుముందు మీకు ఏ రిలేషన్ వచ్చింది, లెంగ్త్కేను రెసిస్టెన్స్కి. లెంగ్త్ పెరిగితే రెసిస్టెన్స్ పెరిగింది. అవునా, లెంగ్త్ పెరిగితే రెసిస్టెన్స్ పెరిగింది. కానీ ఇది ఇన్వర్స్లో ఉంది, అబ్జర్వ్ చేశారా. ఇక్కడ మనకి ఎలా వస్తుంది, ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ పెరిగితే కనుక దాని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, ఈ రెండు చూసారా ఇన్వర్స్గా ఉన్నాయి, రెండు కూడా ఈక్వల్గా లేవు. మరి ఇంతకుముందు మనం దీన్ని ఎలా రాసుకున్నాం, ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేసి మనం R1/L1 ఈజ్ ఈక్వల్ టు R2/L2 అని చెప్పేసి రాసుకున్నాం కదా. అల్టిమేట్గా R1/R2 ఈజ్ ఈక్వల్ టు L1/L2 అనేటువంటి ఒక పాపులర్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం. మరి దీనికి ఎలా వస్తుంది అంటే కనుక ఇది కూడా అలాగే రాసుకుంటాం. ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసివేయాలంటే మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ఏదో ఒక కాన్స్టెంట్ని రాసుకోవాలి. ఇక్కడ కూడా K అనేటువంటి ఒక కాన్స్టెంట్ రాసుకుందాం. R ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ 1/a. ఇక్కడ K అనే దాన్ని మనం ఎలా తీసుకుందాం, ఒక కాన్స్టెంట్ కింద తీసుకుందాం. సో ఇక్కడ మళ్ళీ కాన్స్టెంట్ని ఒకవైపు ఉంచేసి వేరియబుల్స్ మొత్తాన్ని ఒకవైపు తీసుకుందాం. అప్పుడేమవుతుంది, దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే RA వస్తుంది. RA ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కింద వస్తుంది. దీన్ని మనం మ్యాథమెటికల్గా అంకాలు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంటే కనుక R1A1 ఈజ్ ఈక్వల్ టు R2A2 అని చెప్పేసి రాసుకోవచ్చు. సో మరి ఇంకా దీన్ని ఎలా రాయొచ్చు అంటే కనుక ఆల్ రెసిస్టెన్సెస్ని ఒకవైపు తీసుకురండి. అప్పుడేమవుతుంది, R1/R2 ఈజ్ ఈక్వల్ టు A2/A1. ఇది చాలా పాపులర్, ఈ రెండు కూడా మీకు చాలా పాపులర్. సో ఈ రెండింటిని R1/R2 ఈజ్ ఈక్వల్ టు A2/A1, R1/R2 ఈజ్ ఈక్వల్ L1/L2. ఈ విధంగా మీరు మనకి ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఏమిటివి, ఈ రెండింటిని ఏమంటారంటే లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటారు. లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏంటవి, లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే కనుక రెసిస్టెన్స్కి లెంగ్త్కి మధ్య రిలేషన్ని ఫస్ట్ లా అని చెప్పేసి అంటారు. R ఈజ్ డైరెక్ట్లీ ప్రాపోర్షనల్ టు L. దిస్ ఫస్ట్ లా ఆఫ్ రెసిస్టెన్స్. మరి సెకండ్ లా ఆఫ్ రెసిస్టెన్స్ ఏంటి అంటే కనుక రెసిస్టెన్స్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్కి అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి ఇన్వర్స్లీ ప్రాపోర్షనల్గా ఉంటుంది. సో దీన్నేమో సెకండ్ లా ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అనుకుంటారు. R ఈజ్ డైరెక్ట్లీ ప్రాపోర్షనల్ టు L, R is inversely proportional to the area of a cross section. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. వీటి మీద మీకు న్యూమరికల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే ఇవన్నీ మీకు అర్థం కావడం కోసం ఈ వాల్యూస్లో రాశాను, ర్యాండమ్గా వాల్యూస్. ఈ ర్యాండమ్ వాల్యూస్ అనేవి మీరు ఎగ్జామ్లో రాయకూడదు, కొన్ని ఎక్స్ప్రెషన్స్ మాత్రమే రాయాలి మీకు అర్థం చేసుకోవడం కోసం. ఇక్కడ ఈ క్వశ్చన్ కానీ చాలాసార్లు ఇచ్చారు. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ లెంగ్త్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ రెసిస్టెన్స్ అన్నప్పుడు మీరు ఈ సర్క్యూట్ డ్రా చేయాలి. సర్క్యూట్ డ్రా చేసి 1 by 1 పాయింట్స్ వైజ్గా రాయాలి. ఫస్ట్ పాయింట్ మనం కండక్టర్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ లెస్ ఏరియా ఉన్నటువంటి కండక్టర్ని తీసుకుంటాం. ఈ వాల్యూస్ రాయండి, అంతవరకు ప్రాబ్లం లేదు. ఏమైనా రాసుకుంటాం, ఇంతకుముందు మనం వాల్యూస్ తీసుకున్నాం కదా, ఈ వాల్యూస్ వరకు ఒకసారి ఏమో 10 మిల్లీమీటర్స్ స్క్వేర్, ఆ తర్వాత సెకండ్ టైం 20 మిల్లీమీటర్ స్క్వేర్, థర్డ్ టైం 30 మిల్లీమీటర్ స్క్వేర్ అన్ని మాత్రమే రాయండి తప్ప దానివల్ల ఇంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంత కరెంట్ వస్తుంది, ఇంత రెసిస్టెన్స్ వస్తుంది రాయకూడదు. మీకు అర్థం కావడం కోసం ర్యాండమ్ వాల్యూస్ తీసుకున్నాం ఇక్కడ. ఓకేనా. సో ఈ విధంగా మీరు ఓన్గా రాయొచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకేనా, రైట్. ఈ రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్, రిలేషన్ బిట్వీన్ లెంగ్త్ అండ్ రెసిస్టెన్స్, ఏరియా, రెసిస్టెన్స్. ఓకేనా, రైట్. I hope that this session is helpful for you. Please support me, Nana. Wish you all the best.